SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. ఓరే నీ ప్యాకెట్ లో నా పొట్లో ఈ మ్యాజిక్ ఎప్పటిదిరా? ఇది కన్నాంబ కాలం నాటిది. ఇప్పుడు లేటెస్ట్ గా నగ్మా మ్యాజిక్ చేసి చూపిస్తాను. కళ్ళు గిర్రం తిరుగుతాయి. ఆ ఫ్లవర్ ఒకసారి ఇలా అమ్మా ఇవ్వు. దీన్ని ఏమంటారు బాబు? రోజ్ 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 రోజ్. ఈ ఫ్లవర్ ఇటు చెవులో పెడుతున్నాను. ఇది ఇక్కడే ఉంటది. ఆ శైని సైడ్ బాబు గారి జేబులోంచి తన్నుకుంటూ వచ్చేది. అగా నుంగంబాకం, ఇరగంబాకం, మీనంబాకం, నుంగంబాకం, ఇరగంబాకం, మీనంబాకం. చెయ్యి జట జట పుట్ట తుట జట పుట్ట పుట్ట. బెమ్మంతో గేమ్స్ ఆడుకు, బటర్ మిల్క్ అయిపోద్ది. బ్యాడ్ టైం. పెళ్లి మండపం మీద చదివింపులు చదువుతున్న చాలా కష్టం అయిపోద్ది. అందరూ ఇక్కడికి వచ్చి చదివించుకోండి. రండి. పెళ్లి కూతురికి గుమ్మడి అంజలిదేవి 116. ఆహా, మంచి పోని. బొమ్మడి అంజలిదేవి గారు 116లో వెళ్ళరమ్మా. కోట శ్రీనివాసరావు పెళ్లి కొడుక్కి 1116. ఆహా, నోట్ దిస్ పాయింట్. శ్రీ కూడా రాసుకోండి. వెళ్ళండి. శీలా మల్లికార్జునరావు పెళ్లి కుమార్తెకి పెళ్లి కూతురు చదివించే వాళ్ళంతా ఈ పక్కకి రండి బాబు. రండి రండి రండి. మీకెందుకు బావగారు ఈ శ్రమంతా? ఈ పల్లెని మేము చూసుకుంటాం కదా. మీరు వెళ్ళి శుభ్రంగా భోజనం చేయండి. ఇందులో శ్రమ ఉంది బాబు గారు. మేము సుష్టిగా భోజనం వచ్చాం. మీరు వెళ్ళి ఆకులు అది కాదండి ఇప్పుడు. రండి బాబు, రండి రండి బాబు. మల్లాది వీరేంద్రనాథ్ వెండి పళ్ళెం. మల్లాది వీరేంద్రనాథ్ వెండి పళ్ళెం ఒకటి రాసుకో. పదవయ్యా. శీలా మల్లికార్జునరావు స్టీల్ క్యారేజీ. పీలా మల్లికార్జున స్టీల్ క్యారేజ్ ఒకటి రాసుకో. శోభమస్తు. అయ్యా ఇక వరుసగా చదివింపులు కానివచ్చు. చదివింపులా? ఇందాకే చదివించేసాగా. చదివించారు ఎవరికి? అదిగో వాళ్ళకే. ఏది వాళ్ళు? నదులు అన్ని వెతుకొస్తున్నారు కదరా. సంథింగ్ ప్లీజ్ తెలుగులో చెప్పండి. అదే మా అన్నయ్య నిన్ను ఎక్కడ పట్టుకోమన్నాడు. ఏమిటి పట్టుకున్నది నా లెగ్గు? ముందు ఈ కుర్రాడి ఫోటో చూడండి. ఈ కుర్రాడి పోస్ట్ ఏంటో. పోస్ట్ అంటూ ఇంటింటికి తిరుగుతుంటాడు. పోస్ట్ మ్యాన్. వారిని పోస్ట్ బాక్స్ లో నా లెటరు. మా చెల్లెలికి కావాల్సింది పోస్ట్ మ్యాన్లు, వాచ్మెన్లు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాదురా. మరి బ్లేడు బాబులు, కత్తిరి బాబులు. యు మీన్ దొంగస్? ఎస్. ఇదిగోండి ఈ ఫోటో చూడండి. ఇతను జేబు దొంగ, ఇతను కొండవీడి దొంగ, ఇతను అడవి దొంగ, ఇతను మంచి దొంగ. ఏమంటున్నారు మీరు? తూ అంటున్నాడు. మా చెల్లికి కావాల్సింది సినిమా దొంగలు కాదు, వాటమైన ఒరిజినల్ దొంగ. చూడు పిండం, ఇలా 1.5 మర్డర్ గాళ్ళు, 1/2 మర్డర్ గాళ్ళు, చీప్ గా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండేవాళ్ళు మాకొద్దయ్యా. మా లెవెల్కి మినిమం తీహార్ జైల్లోనో అండమాన్ జైల్లోనో ఉండేవాడు కావాలి. బీహారు అండమాను అంటే ఏ టైప్ అయి ఉండాలి? ఓ శోభరాజు, దావూద్ ఇబ్రహీమో, లేదు ఓ మైసూర్ వీరప్పన్ లాంటి మంచి కుర్రాన్ని చూడు. హలో, హర్షద్ మెహతా టైప్ అయినా ఓకే. వాళ్ళైతే చాలా కాస్ట్ ఎక్కువ అవుతుందండి. కాస్ట్ గురించి క్యాస్ట్ గురించి యూ డోంట్ వర్రీ. నువ్వు వెళ్ళి మంచి సంబంధం చూడు. దాని పెళ్లి కోసం డే నైట్ కన్నా లేచి కష్టపడి పని చేస్తాం. అవసరం అయితే ఆడవేషమే కాదు, మాడావేషం కూడా వేస్తాం. ఎవరు వీళ్ళు? ఏమో మరి, ఎప్పుడు చూడగొడలేదు.
నీకు ఇంత తొందరగా పోయే కాలం వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు లప్పో. ఈ చేత్తో ఎన్నో పూజలు చేసినావు, అయినా భగవంతుడు ఓకే చేయకుండా నీకు అన్యాయం చేసేసినాడు లప్పో. ఆ దేవుడు నీకు హ్యాండ్ ఇచ్చాడు, నువ్వు మాకు లెగ్స్ ఇచ్చిపోతావా లప్ప లప్ప లప్పో. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని తరంగంలో ఎవరికి ఎవరు సొంతము. మాకంటే ముందే వాలిపోయారు, మీ కబురెలా అందింది వదినా? ఎడం కన్నా తిరిగితే వచ్చాలే వదిన లప్పో. ఊరుక వదినా, లప్ప ఊరుక వదినా, లప్ప ఊరుక వదినా. లప్ప. ఏడ్చేసి నువ్వెక్కడ చచ్చిపోతావని నాకు భయంగా ఉంది వదినా. అప్పో అప్పో అప్పో. ఆ హెడ్ నాది. నీది కాదు, హెడ్ శవాంది, గోల్డ్ నాది. దేవుడు పక్కింటి కుర్రాడికి లవ్ లెటర్ రాసేదని కాదు నన్ను ఫెడీలు ఫెడీలు తన్నే దానివి. ఇప్పుడు నన్ను ఎవరితో నీకు అంతగా తల్లించుకోవాలంటే నేను తల్లి పెడతా. ఆగండి, మా శవం దగ్గర మేము ఏడవకుండా మమ్మల్ని లేపేసి మీరు ఏడుస్తారండి. ఇప్పటిదాకా మీరు ఏడ్చారు కదా నాయన, కాసేపు మమ్మల్ని కూడా ఏడవనండి బాబు. మేమేం చెల్లాక ఎలాగో మీరు ఏడుస్తారు. మా పెద్దమ్మ పోతే మేమే అంత గట్టిగా అడవట్లేదు, మీరు మమ్మల్ని డామినేట్ చేసి మరీ ఏడుస్తున్నారు. ఇంతకీ ఎవరు మీరు? మా వేలు విడిచిన కృష్ణక్కకి కాల్ జారిన చెల్లెళ్ళం. కృష్ణకేంటి? మా పెద్దమ్మ పేరు సుబ్బాయమ్మ. సుబ్బాయమ్మ పోయిన తర్వాత పేరు మార్చారా? బతుకున్నప్పుడు పోయినప్పుడు అదే పేరు ఆవిడికి. మరి ఇందాక నుంచి గుక్కపట్టి ఏడుస్తుంటే ఒక్కరు చెప్తావరే? చెప్పాడో ఇస్తేగా, చెప్పని చేడిస్తేగా. ఆయన శవం మొహం చూసి గుర్తుపట్టలేదా? శవాన్ని చూస్తే ఆనందంగా ఏడవాలనిపించదు కానీ ఆరా తీయాలనిపించలేదు. ఏడ్చినట్టుంది. మా శవాన్ని మాకు వదిలేసి మీ శవం ఎక్కడుందో పోయి ఎత్తుకోండి ఫాదర్గా. యూ బ్లడీ లేడీ అని చూడకుండా మెడపట్టుకు తోస్తావా? పెద్ద మీకే సేవ ఉందని మురిసిపోకు. మాకు కూడా చుట్టాలు ఉన్నారు, వాళ్ళు పోతారు. అప్పుడు మాకు సేవలుంటే మేమే ఏడుస్తాం. పదండ్రా పోదాం. అనరా పోదామంటుంది. వీళ్ళు ఆడోళ్ళు కదా? ఆడోళ్ళు అయితే ఏంటి, మగోళ్ళు అయితే ఏంటి, ముందు శవాన్ని లేకపోతే పట్టండి. పట్టండి. అయ్యో నగలు నగలు ఆగండి ఆగండి, శవాన్ని వేసుకుని ఇక్కడికి వచ్చేసారేంటి? ఇది శ్మశానం కాదు, పోలీస్ స్టేషన్. ఆ విషయం మాకు తెలుసు సార్. తెలిస్తే ఇక్కడికి ఎందుకు తెచ్చారు సార్? ఒక్కసారి మా శవాన్ని చూడండి సార్. ఏ అంత చూడాల్సిన శవం? పర్వాలేదు, పెద్దావిడి. ఆ పెద్దవాడి మీద నగలేమయ్యాయని ఒక్కసారి అడగండి సార్. ఏమండి పెద్దావిడి గారు, మీ వంటి మీద నగలేమయ్యాయి? అడగమంటారు ఆ శవాన్ని కాదు సార్, మమ్మల్ని. ఆ నగలెవరు దోచుకెళ్లారో ఒక్కసారి అడగండి సార్. ఇప్పుడు చెప్పండి, ఆ నగలు ఎవరు దొంగిలించారు, వాళ్ళు ఎలా ఉంటారు? అచ్చం ఆడవాళ్ళలా ఉన్నారు సార్. 600 మంది ఉన్నారు సార్. అయితే సందేహం లేదు, ఇది ఖచ్చితంగా 2 డజన్ల పని. కరెక్ట్ గా నేను కూడా అదే చెప్పాలనుకున్నాను సార్. Shut up. పిల్లికి సైట్ ఉంటే ఎలక కన్నుకొట్టిందని కేవలం నీ అసమర్థత వల్ల 6 డజన్లు రెచ్చిపోతున్నారు. చివరికి శవాలను కూడా దోచే స్థితికి వచ్చారంటే దానికి పరిష్కారం ఒక్కటే. మొహమాట పడకుండా అదేంటో చెప్పండి సార్. నిన్ను పీకేసి వేరే ఎస్ఐని పిలిపించడం. సార్ పెళ్ళాం పిల్లలు లేనివ్వండి, అంత పని చేయకండి సార్. ఒక్క ఛాన్స్ ఇప్పించండి. ఆ 6 డజన్ దొంగలు ఎక్కడున్నా సరే పోలీస్ కుక్కలా పసిగట్టి, వేట కుక్కలా వెంటాడి, ఊర కుక్కలా పట్టేస్తాను. కుక్కలాగానా? ఇటు సౌండ్ వస్తుంది, అటు సౌండ్ వస్తుంది. ఉన్నది ఒక్కడే ఏకలింగం. ఎడపడ చిక్కుతున్నాడా? లింగం, ఏకలింగం, లింగం, లింగం, ఏకలింగం. ఏంటి ఉలి దెబ్బ వినిపించిందా? అవునరా, నీకు కూడా వినిపించిందా? చా ఊరుకో, పక్కింటోళ్ళు. బాబు గారు, ఏయ్ అసలు నువ్వు ఈ గదిలో కట్ట వచ్చావు? చెప్పుకోండి చూద్దాం. చాప్ కోటయ్య ఆడుకోతో పజల్స్ ఆడుకో, పనసపొట్టు అయిపోద్ది. నువ్వు నోర్మి ఎదవా. పెళ్లి కాకుండా సోమరం అయిపోయిందని అది బాధపడుతుంటే దాన్ని బెదిరిస్తావేంటి? పెళ్ళయి కూడా శోభనం కాలేదని మాది బాధపడుతుంటే మమ్మల్ని బెదిరిస్తారంటరా? కోటయ్య అండుకోతో క్రికెట్ ఆడబోక, వికెట్లు రాలిపోతాయి. ఈయ్యా! బెమ్మం బ్రదర్స్ తో గేమ్స్ ఆడకు, బ్యాట్లు ఇరిగిపోతాయి. మీ బ్యాటింగ్ లో బౌలింగ్ లో పగిలిపోయిన ఆడదాని జీవితాన్ని అతికించగలవా? రాలిన వికెట్, విసిరిన బంతి వెనక్కి రా ఉంటారు. ఈ జీవిత క్రికెట్ లో ఆయన వేసిన ఈ 3 ముళ్ళు 3 స్టంపులుగా ఫిక్స్ అయిపోయాయి. ఏమిటే బోడి తాడు కట్టించుకుని స్టంపింగ్ అంటూ స్టంట్ మొదలు పెట్టావు? ఆడదానికి తాళి కంటే విలువైనది మాను.
అదే నేను పోగొట్టుకున్నాను. నువ్వు ఇల్లీగల్ గా శీలం పోగొట్టుకున్నావు, అది నీ కర్మ. లీగల్ గా తాళి కట్టించుకున్నాను కాబట్టి నేనే ఆయన భార్యని. ఈ మాట చెప్పాల్సిందే నువ్వు కాదే ఆయన. ఏమండి, ఈ చిక్కుముడు మీరే చెప్పండి. అసలు మీ భార్య ఎవరో చెప్పండి. చెప్పండి. చెప్తా. ఇందాకటి నుంచి వర్కౌట్ చేస్తున్నాను. చెప్తున్నా, చెప్పేస్తున్నా, చెక్కేస్తున్నా. ఎస్పీ గారు, ఎస్పీ గారు, ఎస్పీ గారు, కొంప మునిగిపోయింది, ఘోరం జరిగిపోయింది. ఏం జరిగింది? మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. అవును, వీడు సారీ ఇతను 3 టౌన్ ఎస్ఐ కదూ? అవును. మరి ఇతను ఇక్కడ పెట్టారేమిటి? సెల్ ఖాళీగా ఉందనా? 10 మందికి న్యాయం చేయాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి 2 అమ్మాయిలకు అన్యాయం చేశాడు. 2 అమ్మాయిలకా? ఏం చేశాడు సార్? ఏం చేశాడా? ఒక అమ్మాయిని అగ్ని సాక్షిగా పెళ్ళాడి 2వ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మోసం చేసి కడుపు చేశాడు. ఓహో, అలా చేయడం తప్పంటారా సార్? షడప్! తప్పంటారంటావా? రై, వీణు కూడా సెల్లదోసేయండి. భలేవారు సార్, తప్పు కదా అనబోయి తప్పంటారా అని స్లిప్ అయిపోయాను. కరెక్ట్ సార్. అయితే ఇప్పుడు వీడి ఫీచర్ ఏంటంటారు? ఏముంది? ఫస్ట్ ఉద్యోగం ఊస్ట్, నెక్స్ట్ కోర్టుకు పోస్ట్, ఆ తర్వాత 7 ఏళ్లు జైల్లో రెస్ట్. ఇంత చిన్న తప్పుకి 7 ఏళ్లు వేస్తారా సార్? కాకపోతే మరో 2 ఏళ్లు పెంచుతారు. సార్, నాకు డౌట్ సార్. ఏమిటి? ఆ 2వ అమ్మాయికి కూడా తాళి కట్టేసి 2ని ఏలుకుంటే అప్పుడు 14 ఏళ్లు శిక్ష. సార్, నాకు ఇంకో చిన్న డౌట్ ఉంది. తొందరగా అడుగు. ఇప్పుడు తాళి కట్టిన అమ్మాయితో సంసారం చేయకుండా తాళి కట్టని అమ్మాయితో సంసారం చేస్తే జస్ట్ ఉరి తీస్తారు. ఓహో, అవును, పెళ్ళైన 2వ రోజే 2వ అమ్మాయిని గురించి అడుగుతున్నావు. ఏమిటి విషయం? ఉత్తినే సార్. ఉత్తరే అయితే ఇన్ని వివరాలు ఎందుకు అడుగుతావు? సంథింగ్ ఇస్ రాంగ్. అబ్బే, ఏమీ లేదు సార్, జస్ట్ జనరల్ నాలెడ్జ్ కోసం. ఈ గెటప్ ఏంటి బాబు గారు? ఎవరన్నా పట్టుకోవడానికి మారు వేషాలు వెళ్తున్నారా? ఏమైంది బావగారు? జ్ఞాన ట్యూబ్ లైట్ వెలిగింది. మీరంతా దూరంగా ఉండండి. ఇక నుండి ఈ దేహానికి బంధుత్వాలు, సెంటిమెంట్లు లేవు. మీకు నాకు కనెక్షన్ కట్ అయిపోయింది. నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికండి? హిమాలయాలకి. పర్పస్? బ్యాలెన్స్ జీవితాన్ని తపస్సు చేస్తూ గడపడానికి. మేము మీతో పాటు వస్తాం. అక్కడికి మీరెందుకు? అక్కడున్న సన్యాసుల దగ్గర దండాలు కమండాలాలు కొట్టేయడానిక? కాదు, మీరు తపస్సు ఎలా చేస్తారో చూద్దామని. నేను అక్కడికి వెళ్ళేది ప్రశాంతంగా బ్రతకడానికి. మేము అక్కడికి వచ్చి ప్రశాంతంగా బతుకుతాం. అయితే మీరంతా వెళ్ళండి, నేను ఇక్కడే ప్రశాంతంగా ఉంటాను. మీరెక్కడుంటే మేము అక్కడే ఉంటాం. ఎందుకు? నాకు మనశ్శాంతి లేకుండా చేయడానికా? ఒరే, ఎందుకురా నా జీవితంతో ఆడుకుంటారు? ఓకే బావగారు, మీరు ఇలా బాధపడటం మేము చూడలేం. ఓ పని చేయండి. ఏమిటి? వెళ్ళారని చెప్తా. చూడండి, ఇహ మిమ్మల్ని విసిగించకుండా ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ప్రామిస్? కాల్గెట్. కానీ మీరు మాకు చిన్న సాయం చేయాలి. మీ చల్లాయి మెళ్ళ తాళి మాత్రం కట్టను. అక్కర్లేదు, మీ అత్తయ్య గారి దగ్గర ఉన్న డైమండ్ మా మొహాన్ని కొట్టేయండి, మా దాన్ని మేము పోతాం. హలో, వజ్రాన్ని మీరెట్టుకెళ్ళిపోతే మరి మా పోయినట్టి. బావగారు, ఆ వజ్రాన్ని మాకే ఇచ్చండి, మేమే వెళ్ళిపోతాం. ఓ పని చేస్తారా? ఆ వజ్రం తెచ్చి మీ ఇద్దరికి ఇస్తాను. 50-50 చేసుకుని అందరూ కట్టకట్టుకు చావండి. ఓకే, ప్రొసీడ్. అత్తయ్య, అత్తయ్య, నీ దగ్గర ఉన్న డైమండ్ ఒకసారి పట్టావే. దేనికి? అది వీళ్ళ మొహాన్ని పడేస్తే వీళ్ళ పీడ వదిలి నాకు శాప విమోచన అవుతుంది. సారీ, నేను ఆ డైమండ్ ఎవరికి ఇవ్వను. నేను ఉండే. ఇగో అత్తయ్య, నా బాధను అర్థం చేసుకుని వీళ్ళ బాధ నుంచి నన్ను బయటపడేవే. నో, నెవర్. ఇదిగో, చీమకు కూడా హాని తలపెట్టని మనిషిని మేనత్తని చంపాడన్న చెడ్డ పేరు నాకు తీసుకురాకు. అంటే నన్ను మర్డర్ చేస్తావా? ట్రై చేస్తా. అయితే చంపు. ఎలా చంపుతావో చూస్తాను. నువ్వెలా తెగిస్తే నేను ఎలా చంపుతాను? భయపడతావేమోనని టెస్ట్ చేశాను. ఏడ్చావులే. అవును, ఏడ్చానులే. ఆ ఎదవ డైమండ్ మీ దగ్గర ఎందుకు బాలాగారు? అసలే రోజులు బాగలేదు. ఎక్కడ చూసినా దొంగతనాలు, దోపిడీలు, మానభంగాలు. మొన్నటికి మొన్న ముక్కు పుడ కోసం కడపలో ముసలమ్మని కసక్కన పొడి చంపేశారు. సీ మిస్టర్, నన్నెవరూ చంపలేరు. చంపినా నేను చావను. నువ్వు చావని తెలిసే, కానీ నేను చస్తున్నానే. నీకంతగా డైమండ్ కావాలంటే ఒక పని చెయ్యి.
నీ ఇద్దరు పెళ్ళాల్లో ఎవరినో ఒకళ్ళని తల్లించి ఆ పుట్టబోయే బిడ్డకి నా ఏకలింగం పేరు పెట్టి డైమండ్ ఇస్తాను. మళ్ళీ ఇదో కొత్త ఫిట్టింగా? టెర్రరిస్టులు నక్సలైట్ లాగా నువ్వు కూడా ఇలా షరతులు పెడితే ఎలాగే? పిన్ని గారు పెట్టి ఫిట్టింగ్ బాగానే ఉంది కదా బావగారు. అమ్మాయి నువ్వు వెళ్ళి తలచరు కట్టుకొచ్చేసాయి. రేయ్ నువ్వు వెళ్ళి బుట్టెడు మల్లెపూలు తీసుకొచ్చేసాయి. అర్జెంట్ గా మా సిస్టర్ కి ఫస్ట్ నైట్ తెరిపించేసి 9 నెలలు తిరక్కముంది ఏకలింగం బాబాయిని మా పిన్ని గారి చేతిలో పెట్టేస్తా. వారిని బుట్టలో నా మల్లె పువ్వు ఆల్రెడీ ఏకలింగం బాబాయ్ మా చెల్లెలు కడుపులో ఉన్నాడు. పొద్దున్న లేవగానే మా చెల్లెలు బుడక్ బుడకమైన 2 సార్లు మాత్రం కూడా చేసుకుంది. ఏమ్మా నిజమా? అబ్బే అవి ఉత్త పై చెప్పు వంతులు పిన్ని గారు. పై చెప్పు వంతులా? మరి కాకపోతే ఒక్క ఫస్ట్ నైట్ సీన్ తోనే గర్భవతి అయిపోద్దా? అవకపోతే ఇప్పుడు అవుద్దండి. బావగారు ఎలాగూ మా సిస్టర్ తో శోభనం సెక్షన్ పూర్తయిపోయింది కాబట్టి ఈ సంసారం కంటిన్యూ చేసేయండి. బాబు తాళి కట్టకుండా సంసారం చేస్తే వ్యభిచారము అవుతుంది కానీ సంసారం అవదు. అంటే మా చెల్లెలు వ్యభిచారంటావా? You something is kills the pill, the man one Chavez. You got the pill, he's a Kavit, and Nakavit, Velpur, Jalgandri, Masbati, Pulasi, where's the curse? Stop it! పుట్టుకు చరచర డుబక్కుమే పటారే పట్టే పయోడే తుంబారే పటాగరే సరవరే ఓ రువరా ఆ యా సరవరే ఓ హ ఓ ఏ ఆ తమిళ పడగొడుతున్నా తమిళ తుంబా ఇంబి తుంబా ఇంబి తుంబా ఇంబి తుంబా ఇంబి తుంబా ఇంబి తుంబా ఇంబి తుంబా. ఏయ్ ఏంటో ఇది దారి కట్టంగా కర్ర పెట్టారు? కర్ర సరిగ్గా చూసి జేబులో 10 రూపాయలు పెట్టరా కుర్రా. 10 రూపాయల? ఏ భూకంప బాధితుల కోసం చందాలు వసూలు చేస్తున్నారా? ఇది చందాల కర్ర కాదురా కుర్రా. రెడ్ అండ్ వైట్ టోల్ గేట్ కర్ర. టోల్ గేట్ కర్ర? ఆ. అసలు ఈ టోల్ గేట్ సిస్టమ్ ఈ ఊళ్ళోనే లేదే. లేదు కాబట్టి కొత్తగా పెట్టాం. 20 కొట్టు. నెక్స్ట్ 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 స్టాప్ స్టాప్ స్టాప్. కమ్ ఆన్. బీచ్కి వెళ్తానయ్యా. బీచ్ కే పోతావు, యాక్సిడెంట్ అయిపోతావు, మాకెందుకయ్యా? కమ్ ఆన్. గో ఏంట్రా ఇది? టోల్ గేట్ బావు గారు. ఎవరిని అడిగి పెట్టారు? ఎవరిని ఆడుకోవాల్సిన కర్మ మాకేంటి బావు గారు? మాలో మేము ఆడుకున్నాం, మాకేంటి మేము పెట్టుకున్నాం. ఈ విషయం ఎస్పీ గారికో ఏఎస్పీ గారికో తెలిస్తే మా బావు గారు పెట్టుకోమన్నారని చెప్తాం. ఆ, నా పేరు చెప్తారా? మీరు కాక మాకెవరున్నారు బాబు గారు? ఏడ్చారు. ముందు గేటు తీయండి. ఓహో మీరు కూడా వెళ్ళాలా? అయితే 10 రూపాయలు కట్టండి. నేను తీయమంటున్నది గేటు దాటడానికి కాదు, టోటల్ గా గేట్ ఎత్తేయమంటున్నాను. టోటల్ గా ఎత్తేయాలంటే మీరు పని చేయాలి బావు గారు. ఏమిటది? తాళి కట్టి మా చెల్లిని భార్యగా చేసుకోవాలి. చస్తే చెయ్యి. అయితే మేము చచ్చినా తీయం. రండి రండి. మోసుకోకుండా మంచగా పోతండి. ఎవరయ్యా మీరు? లాకప్పులో ఖైదీలందరినీ బయట తీసుకెళ్తున్నారు. వీళ్ళ కేసులు పైసలు చేద్దామని. పైసలు చేయడానికి మీరెవరు? ఎవరా? ఎస్ఐ అలీబాబా గారు అఫీషియల్ బావమరుతాం. ఎస్ఐ గారు మాకేం చెప్పలేదే. మాకు మాత్రం చెప్పారు. అయితే నార్మల్ మీరంతా వెళ్ళా మూల కూర్చోండి. ఫీల్డ్ లోకి వచ్చారో పోస్టులు ఎగిరిపోతాయి. ఏం చేసావయ్యా? కొబ్బరి తాడు కాజేశారండి. తాడు కాజేసినందుకు అరెస్ట్ చేశారా? తాడంటారండి, దాని కొసలో మేకపిల్లని ఎవరో కట్టేశారండి. చూసుకోకుండా తాడెట్టుకొచ్చేసానండి. దాని కూడా మేకపిల్ల వచ్చేసిందండి. వచ్చిన దాన్ని వదలవేదుకని బడే సాహిబ్కి 400కి అమ్మేశానండి. అంటే నువ్వు మేక దొంగవి, తాడు దొంగ ఎలా అవుతావు? ఆ 400 అక్కడ కట్టేసి రిలీజ్ అయిపో. నువ్వేంటి? మరండి ఇది మంచం అనుకోండి. అర్థమైపోయింది. చేసింది చేసి చూపించక్కర్లేదమ్మా, చెబితే చాలు. లాడ్జింగ్ లో దొరికిపోయానండి. అయితే వ్యభిచారం చేసినందుకు 25, దొరికిపోయినందుకు 25, మొత్తం 50 అక్కడ కట్టేసి విడుదలైపో. నెక్స్ట్ నువ్వేంటి? రాత్రి మా ఇంట్లో దొంగలు పడ్డారండి. కంప్లైంట్ ఇద్దామని వస్తే నన్ను అరెస్ట్ చేశారండి. మరి అదే తలుపేసుకోకుండా పడుకున్నారు బ్రదరు. పాపం దొంగలు ఏం చేస్తారు? వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేశారు. అదే సంగతి. అయితే 100 ఇక్కడ కట్టేసి ఇక్కడ నుంచి తలుపులేసి పడుకో. ఎలా? బ్యాంకులో 20,000 కొట్టేశానండి. వెరీ గుడ్ వెరీ గుడ్. అయితే 15,000 మాకు కట్టేసాయి. ఆ క్యాష్ ఇదే కొట్టేసాడని కేసు రాసి FIR లో సంతకం పెట్టేస్తా. వెళ్ళా. నెక్స్ట్ నువ్వేం చేసావు? ఇంతవరకు ఏమీ చేయలేదు, ఇప్పుడు చేస్తాను. ఏంట్రా ఇది? డొనేషన్స్ వసూలు చేస్తున్నాం బాగారు. డొనేషన్సా? దేనికి? పాపం వెనకబడిన దొంగలకి సహాయార్థం. ఆ? దొంగలకి సహాయమా? దొంగతనాల్లో కాళ్ళు చేతులు విరగొట్టుకున్న వాళ్ళకి కాంపెన్సేషన్, ఎక్స్ సర్వీస్ దొంగలకి వృద్ధ దొంగలకి పెన్షన్ ఇచ్చి పక్కా ఇళ్లు కట్టిద్దామని. అంతేకాదు బాబు గారు, దొంగలకి డెల్ల కట్టుకోవడానికి రుణాలు, కొత్తగా ఈ వృత్తిలో చేరే వాళ్ళకి ట్రైనింగ్ స్కూల్స్, కత్తిర్లు బ్లేడ్లు కొనుక్కోవడానికి సబ్సిడీలు, దొంగతనం చేసే వాళ్ళకి రాయితీలు ఇవ్వాలని ప్రపోజల్ కూడా ఉంది.
ఆహా ఎంత మంచి ప్రపోజల్ రా. దొంగల పరిశ్రమకి మీరిస్తున్న చేయూతను చూస్తుంటే లారీడు లాఠీలతో విరగదని మీ రుణం తీర్చుకోవాలనిపిస్తోందిరా. మీ అబ్బా మీ దరిద్ర పనులకి నా పోలీస్ స్టేషన్ దొరికిందా? ఇక్కడైతే అఫీషియల్ గా కలెక్షన్స్ బాగుంటాయని. నోరు ముయ్యండి. ఇది పోలీస్ స్టేషన్ అనుకున్నారా లేకపోతే గోండాలుండే డెన్ అనుకున్నారా? మర్యాదగా ఇక్కడి నుంచి ఖాళీ చేయండి. మేము వెళ్ళాం. ఆ? వెళ్ళకపోతే మీ ముగ్గురిని 3 ఏళ్లు ముగిస్తా. ఆహా రై ఎస్పీ గారి లైన్ లో పెట్టరా. మిమ్మల్ని ముయ్యటానికి ఆయన అక్కర్లేదు, నేను చాలు. మాకు మీరు చాలనుకోండి, కానీ మిమ్మల్ని ముయ్యాలంటే ఆయన కావాలి కదా. నన్ను ముగిస్తారా? దేనికి? పూలందేవి అనే పిల్లకి తాళి కట్టి పూజాబేడి అనే పిల్లతో సంసారపక్షంగా వ్యభిచారం చేస్తున్నందుకు. కమాన్! ఒరేయ్, మీ హెడ్కో దండం పెడతాను. ఇలాంటి వెదవ పనులు చేసి ఆ పోలీసుల ముందు దొంగల ముందు నా పరువు తీకంటరా. ఓకే బావగారు, మీరు బాధపడే పని మేమేం చెయ్యం. ఆహా మీరు ఎంత మంచివారా. మీరు కూడా మంచివాళ్లే బాబు. నేనెందుకు మంచివాణ్ణి? మా చెల్లిని తల్లిని చేస్తారు కదా. వాళ్ళు ఇదే మాట, మీరు ఇదే మాట. పోనీ మేం మాట మారుస్తాం బావగారు. మార్చండి మార్చండి. మా చెల్లికి పుట్టే బిడ్డకి మీరు తండ్రి కావాలి. ఒరేయ్, అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఇక్కడికే వస్తారేరా బాబోయ్. చౌర్గా ప్రతిదానికి ఆడపిల్లకి ఏడుపొకటి. ఆ ఏడ్చేది ఇంటికి వెళ్ళాడమంట. రారా పాపి. రై నువ్వు తాగి ఎవరింటికి వచ్చావో తెలుసా? జిఆర్ రావు, హౌస్ నంబర్ 10, డాబా గార్డెన్స్, వైజాగ్ 20. ఆ అడ్రస్ కలిలేదేనా? అవును ఇదే. అయితే కరెక్ట్ గానే వచ్చాను. బై ద బై, నా మీద నీ ఒపీనియన్ ఏంట్రా? హ? నన్ను రా అంటావా? నిన్న కాబట్టే రా అన్నాను రా. ఇంకొకరు నైటే సార్ అనేవాడిని సార్. అస్సలు ఇప్పుడున్న పొజిషన్ ఏంటో తెలుసా? కొంపదీసి నా పై ఆఫీసర్ గా నీకు ప్రమోషన్ వచ్చిందా? ప్రమోషన్ రాలేదు, ఇదిగో ఇది ఇచ్చింది. అవును రే, ఇంట్లో సోడా ఉందా? హ? నన్ను సోడా అడుగుతావా? పోనీ ఐస్ వాటర్ ఉన్నా సరే అడ్జస్ట్ చేస్తుంటాను. Shut up. నేను ఇప్పుడే ఉద్యోగంలోంచి పీకేస్తున్నాను. నువ్వు పీకేదేంట్రా తోటకూర కట్ట. నేనే నా పై ఆఫీసర్ గారు నిన్ను పీకేస్తున్నాను. ఇదిగో రిజైన్ లెటర్ తీసుకొని. హ? నన్ను బూతులు తిడతావా? ఎనీ అబ్జెక్షన్? అబ్జెక్షన్ అయితే చెప్పు, బండ బూతులు తిడతా. హ? ఎంత ధైర్యం నీకు? నిన్ను తిట్టడానికి ధైర్యం కావాలా? అవును, మీ నాన్న పేరేంట్రా? సోమసుందరం. వాడబ్బా, అసలు నిన్ను కాదురా, నిన్ను కన్నందుకు వాడిని చెప్పు తీసుకొట్టాలి. చెప్పలేదు కదా, పర్లేదు. ఇంట్లో ఉన్నాడు రావాడు? లేడు, చచ్చిపోయాడు. చచ్చిపోయాడు కాబట్టి బతికిపోయాడు. ఇదిగో మందు ఎక్కువై నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థం కావట్లేదు. నాకు అర్థం కాకపోయినా పర్లేదా? నీకు అర్థమైతే చాలు. అసలు నేను ఏం చేశానని తిడుతున్నావు? ఏం చేశావా? పూలం దేవిని నాకు ఇచ్చి పెళ్ళెందుకు చేసావురా? పెళ్లి చేస్తే తిడతావా? దొరికితే కొడతా. లవకుశలో ఎన్టీఆర్ లాగా అంజలీదేవి లాంటి సింగిల్ పెళ్ళంతో హ్యాపీగా గడుపుదాం అనుకుంటే నువ్వు చేసిన వెధవ పనికి నా బతుకు ప్రేమాభిషేకంలో ఏఎన్ఆర్ లాగా అయిపోయింది. అటు పూలం దేవితో సంసారం చేయలేను, ఇటు పూజాబేడికి తాళి కట్టలేదు. పూజాబేడి అంటే కామసూత్ర అమ్మాయి కాదు, కబీర్ బేడి కూతురు. అయ్యో అయ్యో అయ్యో, నా ఫేసుకి అంత అదృష్టం కూడాలా? పూజాబేడి అంటే కబీర్ బేడి కూతురు కాదు, కేడి బెమ్మంగాడి చెల్లెలు. ఆ నువ్వు పూలం దేవితో నా పెళ్లి చేస్తే వాళ్ళందరూ నన్ను చిన్న కుర్రాడి చేసి మాయ చేసి పూజాబేడితో నాకు సోమరం జరిపించారు. అంటే తాళ ఒకదాన్ని కట్టి శోభనం ఒకదానికి చేశావు. మరి అదే కదా నీ అబ్బా ఇందాక నుంచి చెప్పేది. మరి ఇన్నాళ్ళు ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? చెప్తే ఏం చేసేవాడివిరా? నువ్వేదో అంకుశం సినిమాలో రాజశేఖర్ అనుకుంటున్నావా? నువ్వు రాజశేఖరమే కాదురా, రామిరెడ్డివి. నిన్ను ఇలా కాదు, చార్మినార్ ముందు కొట్టాలి. పద. అక్కడే కర్రీలో కాలేశావు. వైజాగ్ చార్మినార్ ఎక్కడ లేదు. వారని అబ్బా, నేను పదమంటున్నది హైదరాబాద్ కి. పద, బట్టలు సర్దుకో. పద. పోలీస్ పోలీస్, హెల్ప్! రక్షించండి రక్షించండి, హెల్ప్! రక్షించండి. లాకప్ తెరవండిరా. ఎవరిని లోపల సార్? నన్నే. మిమ్మల్ని? అవును. ఎవరిని మర్డర్ చేశారు సార్? మీరెంత సిన్సియర్ కూని కోరు సార్. మాకు శ్రమ లేకుండా మీరే లొంగిపోయారు. ప్రతి నేరస్తులు మీ అంత సిన్సియర్ అయితే. నేను మర్డర్ చేయలేదు, మానభంగం చేయలేదు. మరి
ఆ అప్పాజీ గాడు నన్ను చంపడానికి వస్తున్నాడు. నేను పారిపోయి వచ్చేసాను. మీరంతా బయట నిలబడి లోపలికి ఎవరైనా రాని కూడా చూసుకోండి. నా గురించి ఎవరైనా అడిగితే నేను లేనని చెప్పండి. నన్ను లాకప్లో పెట్టి తాళం వేసేయండి. ఏమండి బావగారు, చివరికి మీరు కూడా మా పార్టీలోకి జంప్ చేశారా? ఎన్నాళ్ళకి మన రూటే కరెక్ట్